స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు ఊహకందని విధంగా రిటర్న్స్ వస్తుంటాయి. దీంతో చాలా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. అది కూడా కోటి 2 కోట్లు కాదు, 10 కోట్ల రూపాయలు కూడా అందుకుంటుంటారు. అయితే అది పెన్నీ స్టాక్స్ తోనే సాధ్యమవుతుంది. అలా ఓ పెన్నీ స్టాక్ కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ₹1,00,000 ఏకంగా 21 కోట్లు చేసింది. అలా 10,000% పైగా లాభాలు అందించిన 11 పెన్నీ స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేరు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఇది తమ ఇన్వెస్టర్లను మల్టీ మిలియనియర్లను చేసింది. 2021 మే 19న 9 పైసల వద్ద ఉన్న ఈ స్టాక్ ధర ఇప్పుడు 24.27కు చేరుకుంది. దీంతో ఈ స్టాక్ గత 5 సంవత్సరాల్లోనే ఏకంగా 2,10,000% రిటర్న్స్ ఇచ్చింది. దీంతో అప్పుడు ₹1,00,000 పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగిన వారికి ఏకంగా 21 కోట్ల మేర అందించింది. ఔరా అనిపించింది. పవర్ ట్రాన్స్మిషన్, కేబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ కొనసాగడం, ఈ రంగాలపై ప్రభుత్వ, ప్రైవేట్ క్యాపెక్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ స్టాక్ కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీంతో భారీ ర్యాలీ చేసింది. ఇక రెండో స్థానంలో స్వాన్ డిఫెన్స్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిలిచింది. ఈ స్టాక్ గత 5 ఏళ్లలోనే 65,000% పెరిగింది. 2021 మే 19న ఈ స్టాక్ ధర కేవలం 2.85 వద్ద ఉండగా ఇప్పుడిది 210.21కి చేరింది. ₹1,00,000 పెట్టుబడిని 6.50 కోట్లు చేసింది. ఆ తర్వాత స్టెల్లాంట్ సెక్యూరిటీస్ గత 5 ఏళ్లలో 38,000% అందించింది. ₹1,00,000 పెట్టుబడిని ఏకంగా 3.80 కోట్లు చేసింది. దీంతో తర్వాత ఈస్ట్ ఇండియా డ్రమ్స్ అండ్ బ్యారెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ 5 ఏళ్లలో 30,000% పెరిగింది. అంటే ₹1,00,000 3 కోట్లు చేసింది. 10,000% పైగా లాభాలు అందించిన కంపెనీల జాబితాలో నర్చర్ వెల్ ఇండస్ట్రీస్, ఇండో సోలార్, ఓనిక్స్ సోలార్ ఎనర్జీ, పిరామల్ ఫైనాన్స్, సిటీ పల్స్ మల్టీ వెంచర్స్, ఐఎంఈసి సర్వీసెస్, నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ వంటివి ఉన్నాయి. ఆయా స్టాక్స్లో కొన్ని పునరుత్పాదక ఇంధన, మౌలిక రంగాలు, డిఫెన్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్ వంటివి భారీ ర్యాలీ చేపట్టాయి. కరోనా మహమ్మారి తర్వాత మార్కెట్ రికవరీ నుంచి ఈ స్టాక్ భారీ ర్యాలీ చేశాయి. 2021 తర్వాత భారతీయ ఈక్విటీలలో రీటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం రికార్డు స్థాయికి పెరగడంతో స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ స్టాక్స్లో వెల్లువెత్తిన భారీ లిక్విడిటీ ఆధారిత ర్యాలీని కూడా ఈ భారీ లాభాలు ప్రతిబింబిస్తున్నాయి. తక్కువ ధర కలిగిన స్టాక్స్ తరచుగా ఊహాజనిత కొనుగోళ్లను ఆకర్షిస్తాయి. ఎందుకంటే ధరలో చిన్న పెరుగుదల కూడా పెద్ద శాతం లాభాలు వచ్చినట్లుగా ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.